తెలంగాణ రాష్ట్రంలో ఇక చూడుర్రి, తెలంగాణ రాష్ట్రంలో ఇక చూడుర్రి లెక్కలు. అకార్డింగ్ టు ద 20th లైవ్ స్టాక్ సెన్సస్ కండక్టెడ్ ఇన్ 2019, ద ప్రొవిజనల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రంలో గాడిదలు ఎన్ని ఉన్నాయంటే 2000 ఉన్నాయి అని చెప్పి లెక్క రాశారు. 2000 గాడిదలు ఎన్ని ఉన్నాయంటే పందుల లెక్క కూడా ఉన్నది. పందులు ఎన్ని ఉన్నాయంటే లెక్క ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పందులు ఉన్నాయి అనేది లెక్క ఉంది. ఇక భారతదేశంలో ఎన్ని పందులు ఉన్నాయో లెక్క ఉంది, బఫెలోలు ఎన్ని ఉన్నాయో లెక్క ఉంది, కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి, గుర్రాలు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత కేమల్స్ ఎన్ని ఉన్నాయి, ఇగో పందులు ఎన్ని ఉన్నాయి, గోట్లు ఎన్ని ఉన్నాయి, బఫెలోస్ ఎన్ని ఉన్నాయి, కట్లు ఎన్ని ఉన్నాయి, వీటికి లెక్క ఉంది. కానీ బీసీలో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంటే ఈ దేశంలో కుక్కలను నక్కలను లెక్క పెడతారు కానీ బీసీలను లెక్క పెట్టరు. వీళ్ళు బీసీలో ఉన్నటువంటి మెజారిటీ కులాలను లెక్క పెట్టరు. ఎందుకంటే వాళ్ళ లెక్క వాళ్ళకి చెప్తే వాళ్ళ అధికారం కావాలంటారు కాబట్టి చెప్పరు అన్నట్టు. చెప్పకపోగా సమగ్ర కుటుంబ కుల సర్వే పేరుతోటి 50 లక్షల మంది బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, చంపేసింది లిటరల్గా. ఇక్కడ బీసీలకు ఎవ్వడు కొత్తగా పుట్టకపోగా గడిచిన 10 ఏళ్ల నుంచి ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కట 16 లక్షల మంది పుట్టినట్ట కొత్తగా. అందుకోసం బీసీ ప్రజలారా, ఇవి మన ప్రభుత్వాలు కాదు. దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీళ్ళ ఒంటి నిండా విషయమే ఉంది. వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు. మన బతుకులు మారాలన్నా, మన జీవితాలు మారాలన్నా మన ముందున్నది ఒకే ఒక్క ఆప్షన్, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారంలోకి రావడమే. బీసీలు రాజ్యాధికారంలోకి రావడమే మన ముందున్నటువంటి ఆప్షన్. ఇంకొక ఆప్షన్ కూడా లేదు. అందుకోసమే అనేక మంది బీసీ బిడ్డలంతా తండోపతండాలుగా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు.